బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి విడుదల రజని, వైసీపీ నేతలు 21 మంది కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కులాలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశామంటూ పల్నాడు జిల్లా ఎడ్లపాడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. అలాగే కల్తీనే వ్యవహారంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేశానంటూ తనపై పొదలకూరు, నెల్లూరు, దుర్గామిట్ట పోలీసులు పెట్టిన కేసును కొట్టేయాలని కోరుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో మాజీ మంత్రి విడుదల రజని, వైసీపీ నేతలు 21 మంది కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కులాలు మతాలు మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశామంటూ పల్నాడు జిల్లా ఎడ్లపాడు పోలీసులు తమపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరారు. అలాగే కల్తీ వ్యవహారంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ తనపై పొదలకూరు, నెల్లూరు, దర్గామిట్ట పోలీసులు పెట్టిన కేసులను కొట్టివేయాలని కోరుతూ కాకాణి గోవర్ధన్ రెడ్డి కూడా హైకోర్టును ఆశ్రయించారు.